గొర్రెల కాపరి అయిన దావీదు ఫిలిస్తీన్లోనే బలవంతుడైన గొలియాతుని ఎలా చంపాడో ముందు వీడియోలో తెలుసుకున్నాము. గొలియాతుని చంపిన తరువాత దేవుడు దావీదుని ఎలా నడిపించాడో ఈ వీడియోలో తెలుసుకుందాము. రాజైన సౌలు మరియు దావీదు ఇద్దరూ యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను చంపారని స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో గాన ప్రతిగానాలు చేస్తూ తిరుగుతారు. ఆ విషయం తెలుసుకున్న రాజైన సౌలుకి బాగా కోపం వస్తుంది. వారు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు అని అన్నారే, ఇంకా దావీదు నా దగ్గర నుంచి తీసుకోవడానికి ఏముంది, రాజ్యం మాత్రమే మిగిలింది అని అనుకుంటాడు. ఎప్పటిలాగే సౌలు దురాత్మ ద్వారా బాధపడటం వలన దావీదు సితారును వాయిస్తూ ఉండగా సౌలు దావీదు పైన ఉన్న ఈర్ష్యతో దావీదు మీదకి ఈటెను ఇసురుతాడు. దావీదు దాని నుండి తప్పించుకుంటాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉండడం వలన రాజైన సౌలు భయపడి దావీదును దూరంగా ఉంచడం కోసం అతన్ని సహస్రాధిపతిని చేస్తాడు. సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికులకు నాయకుడు అని అర్థం. సౌలు తన పెద్ద కుమార్తె అయిన మేరాబుతో దావీదుకు వివాహం చేసి తన ద్వారా దావీదును చంపాలని అనుకుంటాడు. కానీ దావీదు వివాహానికి ఒప్పుకోడు. సౌలు రెండవ కుమార్తె అయిన మీకాలు దావీదును ఇష్టపడడంతో తన రెండవ కుమార్తె ద్వారా అయిన దావీదును చంపుదామని ఆలోచిస్తాడు. అందుకు దావీదుతో, దావీదు, నీవు స్వబుద్ధి కలవాడు కనుక నీకు నా రెండవ కుమార్తెతో వివాహం జరిపిస్తాను అని అంటాడు. అప్పుడు దావీదు, లేదు ప్రభు, నేను రాజకుమార్తెను వివాహం ఆడడానికి అర్హుడను కాను అని అంటాడు. అయితే సౌలు ఫిలిస్తీన్ల మీద ప్రతీకారం అనే వంకతో ఫిలిస్తీన్ల చేతనైన దావీదుని చంపిద్దామని 100 మంది ఫిలిస్తీన్ల ప్రాణాలని రాజు కోరుచున్నాడని తన సైనికులచే దావీదుకు చెప్పిస్తాడు. అందుకు దావీదు రాజు ప్రతీకారాన్ని తీర్చడం ద్వారా వివాహానికి అర్హుడునవుతానని భావించి తన వారితో యుద్ధానికి వెళ్ళి 200 మంది ఫిలిస్తీన్లను చంపుతాడు. ఆ తర్వాత రాజైన సౌలు రెండవ కుమార్తె మీకాలుని వివాహం ఆడతాడు. మీకాలు దావీదుని ఇష్టపడటంతో దావీదుని చంపడానికి సౌలుకు సహకరించదు. అందుకు సౌలు దావీదుపై మరింత ద్వేషం కలిగి తన కుమారుడైన యోనాతానుతో అతని సైనికులతో, ఆ దావీదు ఎక్కడున్నా వాడిని చంపి వాడి తల నా దగ్గరికి తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. కానీ యోనాతాను దావీదు మంచి స్నేహితులు కావడంతో అతను దావీదుని తప్పించి సౌలుతో మాట్లాడతాడు. సౌలు ఇంకా దావీదుకు ఏ హాని చెయ్యను అని తన కుమారుడైన యోనాతానుకి మాట ఇచ్చినందున దావీదుని తిరిగి కోటకి పిలిపిస్తాడు. కానీ సౌలు ఇచ్చిన మాట తప్పి దావీదుపైకి ఈట విసరడంతో దావీదు అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి పారిపోతాడు. సైనికులు దావీదుని వెతుకుతున్నారు అని తెలుసుకుని మీకాలు అతని కిటికీ గుండా తప్పించింది. దావీదు అక్కడి నుంచి పారిపోయి ప్రవక్త అయిన సమూయేలును కలిసి జరిగిందంతా వివరిస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి నాయోతు అనే ఊరికి వెళ్తారు. కొద్ది రోజులు గడిచాక దావీదు యోనాతానును కలుస్తాడు. యోనాతాను దావీదును చేనులో దాచిపెట్టి కోటకు వెళ్తాడు. ఆ రోజు అమావాస్య కావడంతో దావీదుతో భోజనం చేయాల్సి ఉంటుంది. ఆ రాత్రి దావీదు ఎక్కడా అని రాజైన సౌలు యోనాతానుని అడుగుతాడు. యోనాతాను దావీదు నా దగ్గర సెలవు తీసుకొని బెత్లెహేము వెళ్ళాడు అని చెప్తాడు. దానికి సౌలు మండిపడి, దావీదు ప్రాణాలతో ఉంటే నీ బదులు అతడు రాజ్యానికి రాజు అవుతాడు అని అంటాడు. నీ సేవకుడైన దావీదు ఏ తప్పు చేయలేదు కదా, అయినా ఎందుకు చంపాలని అనుకుంటున్నావు అని తండ్రిని ప్రశ్నిస్తాడు. అది విన్న సౌలు కోపంతో యోనాతానుపైకి ఈట విసురుతాడు. యోనాతాను తప్పించుకుని దావీదును చేనులో నుండి పంపించి వేస్తాడు. దావీదు అక్కడి నుంచి తన సేవకులతో కలిసి నోబు అనే ఊరికి వెళ్తాడు. దావీదు ప్రయాణించిన ఊళ్ళన్నిటినీ సౌలు దావీదును వెతుకుతూ వెళ్తాడు. దావీదు ఎన్గేది అనే ప్రాంతంలో ఒక గుహలో ఉన్నాడని తెలుసుకుని సౌలు అతన్ని వెతుక్కుంటూ ఆ గుహలోకి వెళ్తాడు. దావీదు సేవకులు సౌలుని చంపమని సలహా ఇవ్వగా దావీదు అందుకు ఒప్పుకోకుండా సౌలు పై వస్త్రపు చెంగుని అతనికి తెలియకుండా కోసి ఇలా అంటాడు, ఇదిగో దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు,
కానీ నేను నీకు ఏ హాని చేయలేదు. దేవుడే మనకు న్యాయం తీరుస్తాడు. అప్పుడు సౌలు ఏడుస్తూ, దావీదా, నాయనా, నాకంటే నీవే గొప్పవాడివి, నా రాజ్యం దేవుడు నీకు అప్పగించాడు అన్న విషయం నాకు తెలుసు, నన్ను నా కుమారులను చంపవద్దు అని దావీదు చేత ప్రమాణం చేయించుకుని వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు ప్రవక్త అయిన సమూయేలు చనిపోతారు. అది తెలిసిన దావీదు చాలా బాధపడతాడు. రాజు అయిన సౌలు కూడా దావీదుని వెతకడం మానేస్తాడు. ఆ తరువాత కొంతకాలానికి ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సౌలు అతని 3 కుమారులు చనిపోతారు. ఇది తెలిసి దావీదు చాలా బాధపడతాడు. ఆ తరువాత సౌలు 4వ కుమారుడైన ఇష్బోషేతును ఇశ్రాయేలీయులకి రాజుగా ప్రకటిస్తారు. దావీదు కూడా హెబ్రోనును పరిపాలించడం మొదలుపెట్టి 7 సంవత్సరాల 6 నెలలు కాగా ఇశ్రాయేలీయుల రాజు అయిన ఇష్బోషేతు తన సేవకుల చేత చంపబడతాడు. దావీదు దేవుని చేత అభిషేకం కలిగిన వాడు గనుక ఇశ్రాయేలీయుల పెద్దలు దావీదును రాజుగా ప్రకటిస్తారు. అప్పటి నుంచి దావీదు ఇశ్రాయేలీయులను పాలించడం మొదలు పెడతాడు. అప్పటికి దావీదు వయసు 37 సంవత్సరాలు. ఒక గొర్రెల కాపరి నుండి ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు దావీదును ఎలా నడిపించాడో తెలుసుకున్నాము. మనం కూడా దావీదులాగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుని యందు నమ్మికగా విశ్వాసంతో ఉన్న ఎడల ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు.